హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం మాట్లాడేది ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఈ మ్యాచ్ ముంబైలో ఉండే పెద్ద రన్ ఫెస్ట్ అనుకున్నాం. 300+ డేల్ స్టెన్ ట్వీట్ ఉండే. నేను కూడా ప్రెడిక్ట్ చేసిన 220 230 అయితే పోతుంది ఈ పిచ్ మీద, మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుందని. బట్ ఈరోజు పిచ్ అలా అనిపించలేదు. అది మా ఉట్టి ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రమే. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడుతప్పుడు అనిపించింది ఈ పిచ్ మేబీ కొంచెం స్లోయిష్ సైడ్ మీద ఉంది. 162 163 తక్కువ అయిపోయింది. బట్ స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేసిన మేబీ 170 180 పిచ్ ఏమో. బట్ ద మూమెంట్ ఎంఐ వచ్చింది బ్యాటింగ్కి, ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే మొత్తం ఖతం చేసేసాం. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈరోజు ఒక అభిషేక్ శర్మ తప్ప ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ నుంచి ఒక్కరు కూడా ఈరోజు మ్యాచ్ T20 లాగా ఆడదామైతే అలా ఆడదామని అయితే ఎవ్వరికి ఆ ఇంటెంట్ లేకుండా వీళ్ళు ఆడితే ఎగ్దమ్ ఈడ పైన ఆడతారు, లేదంటే మొత్తం కిందికి వచ్చేస్తారు. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఇంకేం కంబ్యాక్ చేస్తుంది అంటే నాకు నిజానికి నమ్మకం లేదు. ఈ ప్లేయర్లు ఉట్టి ఒక హైవే పిచ్ మీద ఆడవచ్చు, ఉప్పల్ లాంటి స్టేడియంలో ఏదైతే ఎగ్దమ్ హైవే ఉంది ఆడబోండి, బాల్ నా ఇంత జరగదు, ఇంత టర్న్గా పడుతుంది, బాట్ మీద వస్తుంది, మంచిగా ఆడగొట్ట అంటే 250 కాదు 400 కొట్టేస్తారేమో ఎప్పుడన్నా. బట్ ఈ టీం ఏ పిచ్లో అయినా కొంచెం మూమెంట్ ఉంది బౌలర్స్ కంటే ఏం చేయలేదు ఈ బ్యాటింగ్ లైనప్. అభిషేక్ శర్మ అవుట్ అయ్యిండు, దాని తర్వాత ట్రావిస్ హెడ్ ఈరోజు ఓడిఐ ప్రాక్టీస్ చేసుకుండు. మళ్ళీ దాని తర్వాత నితీష్ రెడ్డిది కూడా ఇయర్ అసలు ఏం పర్ఫార్మెన్స్ లేదు. అటు ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొడితే ఈరోజు దాకా ఏం పర్ఫార్మెన్స్ లేదు. క్లాసన్ ఎంత మెల్లగా ఆడింది స్టార్టింగ్, అసలు అదే హిట్లు మేబీ ముందు కొడితే నితీష్ రెడ్డికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుండేమో పెద్ద హిట్స్కి పోనీకి. నా అటు రెడ్డి కొట్టలేడు, నా ఇటు క్లాసన్ కొట్టలేదు. క్లాసన్ లాస్ట్కి ఒక దీపక్ చార్ ఓవర్ దొరికింది పుక్కట్లా, ఆ ఓవర్లో 4 6 కొట్టాడు. బుమ్రా వచ్చింది, అది ఎంత గలీజ్గా అవుట్ అండ్ క్లాసన్ లైక్ ఫుల్ టాస్ ఏదో కాళ్ళ దగ్గరకు వచ్చింది, ఆ ఫుల్ టాస్ కూడా కాదు, మళ్ళీ నీ లెంత్ వచ్చిన ఫుల్ టాస్ 6 కొట్టే బాల్లో గలీజ్గా బోల్డ్ అయిన క్లాసన్ మొత్తం ఆఫ్ లక్ జరిగి. క్లాసన్ అయిపోయినాక అంకిత్ వర్మ వచ్చిండు 2 6. హార్దిక్ ఓవర్లో మళ్ళీ అదే లాస్ట్ ఓవర్లో ప్యాట్ కమిన్స్ ఒక 6 కొట్టాడు. ఓవరాల్గా వీళ్ళు అట్లా వేసి 160 కొట్టినారు. 160 ఈ పిచ్ మీద డిఫెండ్ అవుతుందా అంటే స్టార్టింగ్లో కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఇట్లయినా కాదు అని. ఎప్పుడు చేజ్ అయిపోతుంది, ఎన్ని ఓవర్స్లో చేపిస్తారు చేజ్ అనేదే క్వశ్చన్ ఉండే. వీళ్ళు ఏదో డిఫెండ్ చేస్తారని అయితే నమ్మకం లేకుండా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ మీద అయితే అసలు ఈ రోజు వరకు ఒక్క మ్యాచ్లో కూడా వీళ్ళు బౌలింగ్తో ఏం చేయలేదు. నేను స్టార్టింగ్ నుంచి అంటున్నా, గెలిచిన బ్యాటింగ్తోనే, ఓడిపోయినా బ్యాటింగ్తోనే, బౌలింగ్ ఏం చేయలేదు వీళ్ళు. సేమ్ అదే సెకండ్ ఇన్నింగ్స్లో రికల్టన్ వచ్చి 30+, రోహిత్ శర్మ వచ్చి 26 రన్స్ కొట్టేసిండు. దాని తర్వాత మళ్ళీ విల్ జాక్స్ది 35+, సూర్య వచ్చి ఒక క్విక్ స్టార్ట్ తీసుకుండు, హార్దిక్ అట్లనే యాక్సిలరేట్ చేసి కొట్టేసిండు. దాని తర్వాత తిలక్ లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేసిండు. లైక్ అసలు మ్యాచ్లోనే లేదు ఈడ ఎస్ఆర్హెచ్ పాపం బౌలింగ్ వేసేటప్పుడు అయితే పాపం అనిపించింది. కమిన్స్ని చూస్తే 4 ఓవర్లలో 3 వికెట్లు ఒక్కడే తీసిండు. ఒక్క క్యాచ్ వచ్చింది, ఆ వచ్చిన క్యాచ్ విల్ జాక్స్ వదిలేసిండు. ట్రావిస్ హెడ్ చేయిలకు వచ్చిన క్యాచ్ ఉండే. నితీష్ రెడ్డి ఈరోజు ఆన్ ఫీల్డ్ లైక్ ఎన్ని గనం ట్రై చేసిండు ఆపనికి. వీళ్ళు గ్రౌండ్ ఫీల్డింగ్ బాగుండే ఎస్ఆర్హెచ్, బట్ వచ్చిన క్యాచ్ వదిలేసి ఆ టైంలో ఆ క్యాచ్ పట్టుంటే మళ్ళీ జిషాన్ అన్సారీలో ఆ క్లాస్ అండ్ బాల్ స్టంప్స్ ముందు పట్టుకుండు, అదొక నో బాల్ అయిపోయింది వికెట్ వచ్చిన బాల్లో. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఇంకా అయిపోయింది. ఈ నుంచి కంబ్యాక్ అంటే నాకు ఇంత పిత్కంతా కూడా నమ్మకం లేదు వీళ్ళు కంబ్యాక్ చేస్తారా. 7 మ్యాచెస్లో 2 wins అయింది. ఆర్ఆర్ది కూడా సేమ్ సిచ్యువేషన్, సిఎస్కేది కూడా అదే, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ది కూడా అదే. ఇప్పుడు ముంబై ఇంకా కేకేఆర్ది ఒకటే సిచ్యువేషన్, 7 మ్యాచెస్ 3 wins. ఈ మ్యాచ్ అయితేప్పుడే నేను ఇది కూడా చెక్ చేసిన నెక్స్ట్ టీమ్స్కి ఏవే మ్యాచెస్ ఉన్నాయా అని. ఇటు ఎస్ఆర్హెచ్కి కూడా ముంబైకి కొంచెం కంపేర్ చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్ డిఫికల్ట్ ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్, జీటీ. దానికన్నా ముందైతే ఈజీ మ్యాచెసే ఉన్నాయి కొంచెం ముంబై. సో ముంబై ఆ ఈజీ మ్యాచెస్ లైన్గా కొట్టుకుంటూ వచ్చిందంటే, గెలిచిందంటే ఆ లాస్ట్ 3 మ్యాచ్లు ఎంత డిఫికల్ట్ టీమ్తో ఉన్నా ఆ మొమెంటంతో నిజంగా ముంబై వెళ్ళిపోతారు ప్లే ఆఫ్కి, గెలిచేస్తారు. అవి కూడా ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోతారు అలా ఆడితే. నెక్స్ట్ ఒక 2 3 మ్యాచెస్ కొట్టిందంటే. ఇటు ఎస్ఆర్హెచ్కి వస్తేనా లైక్ ఎస్ఆర్హెచ్ది నమ్మకమే లేదు. వీళ్ళు గెలిస్తే ఇదే ఈయనే ఉట్టి మన ఉప్పల్లో గెలుస్తారేమో కానీ, లేదంటే ఇంకొక మ్యాచ్ ఢిల్లీలో ఉందనుకుంటా. ఢిల్లీలో కాదు, అది ఢిల్లీది కూడా ఇన్ఫాక్ట్ అయిపోయింది కదా విశాఖపట్నం. ఢిల్లీలో కూడా లేదు. వీళ్ళకి గెలిస్తే ఇక్కడ ఉప్పల్లో గెలవచ్చు, లేదంటే గెలవలేరు వీళ్ళు బయట అయితే. వీళ్ళు కొంచెం బాల్ జరిగింది, పిచ్ కొంచెం ఏమైనా బౌలర్స్కి హెల్ప్ ఉందంటే కథం ఈ బ్యాటింగ్ లైనప్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే కూడా గెలిచిండ్రు 2 మ్యాచ్లు. ఫస్ట్ మ్యాచ్లో 280 ఏమో కొట్టిండ్రు, ఆర్ఆర్ మీద గెలిచేసిండు. సెకండ్ వచ్చేసి మన పంజాబ్ మీద 250 అన్బిలీవబుల్ చేసి, అది కూడా ఏం తక్కువ 240 50 చేసిండు. చిన్న స్కోర్ కాదు, బట్ అది ఎడగొట్టింది. అది కూడా అదే ఇంట్లో, అదే ఉప్పల్ స్టేడియం. ఇంకేడైలా బ్యాటింగ్ నడుస్తలే. లైక్ ఎస్ఆర్హెచ్ వస్తుందంటే ఏ టీం అయినా బ్యాటింగ్ వికెట్ ఎందుకు ఇస్తారు పిచ్చా వాళ్ళకి. సింపుల్గా ఏదో కొంచెం బౌలర్స్కి హెల్ప్ అయ్యే వికెట్ ఇస్తారు. తెలుసు వాళ్ళకి వీళ్ళతో కాదు బ్యాటింగ్. వీళ్ళు చేంజ్ కాదు, వీళ్ళు ఇంటెంట్ అదే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈరోజు అయితే కొట్టనికి కూడా పోలే. అసలు ఈరోజు ఏం ఆడినో అర్థం కాలే. పవర్ ప్లేలో రన్స్ రాలే,
సరే పవర్ ప్లే అయిపోయింది, మిడిల్ ఓవర్స్లో వస్తుందేమో అనుకుంటే మిడిల్ ఓవర్స్లో రన్స్ రాలే. డెత్ ఓవర్స్లో క్లాస్ అని ఇంకా మిడిల్ ఓవర్స్లో ఎప్పుడైతే క్లాస్ అని ఇంకా రెడ్డి ఆడుతుంది అప్పుడేమైనా యాక్సిలరేట్ చేస్తారేమో అంటే ఇటు రెడ్డి కొట్టకుండా అవుట్ అయ్యిండు. 21 balls 19 runs. క్లాస్ అని వస్తే క్లాస్ అని ఒక్క ఓవర్ చాహర్ది దొరికిందని కొట్టిండు, లేదంటే అది కూడా రాకపోతుండే. క్లాస్ అని మీద అయితే దండగా ఈ టీం ఎందుకు నమ్ముతారో ఇంకా క్లాస్ అని. నేను ఒక్కసారి చూడలే ఏదైనా పెద్ద మ్యాచ్ క్లాస్ అని చెయ్యిలు ఉన్నప్పుడు గెలిపియడం, ఎప్పుడు లాస్ట్ వరకు తీసుకుపోతాడు, ఓడిపిస్తాడు. మ్యాచ్ ఫినిషర్ అయితే కాదు, మ్యాచ్ ఫినిషర్ చేస్తాడు ఫినిష్, కానీ ఎస్ఆర్హెచ్కి చేసేస్తాడు, ఆపోనెంట్కి చేయడు. ఆపోనెంట్ని గెలిపిస్తాడు, ఆపోనెంట్ కోసం ఆడేస్తాడు, వాళ్ళదే ఫినిష్ చేసేస్తాడు. ఈ ఎస్ఆర్హెచ్ టీంని సగం నాశనం చేస్తుంది అయితే క్లాస్ అని. ఆ బ్యాటింగ్ లైనప్తోని అది నమ్ముకొని ఏదో వస్తాడు కొట్టేస్తాడని ఈరోజు కూడా 4 ఓవర్ లేకపోతే లేదు. సరే అది కొట్టిండు, మూమెంటం వచ్చింది. 19th ఓవర్ బుమ్రా ఇచ్చినప్పుడు అలాంటి బాల్కి అసలు ఎట్లా అవుట్ అవుతాడు, అంత పెద్ద ప్లేయర్ క్లాస్ అని. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్నేషనల్ క్రికెటర్, సౌత్ ఆఫ్రికాకి ఆడతాడు, వాళ్ళ కీపర్ ఇంతగానం ఉన్నాక 22 crores ఇచ్చింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నీకోసం అంటే ఆబ్వియస్గా ఏదో నమ్మే ఇచ్చిండొచ్చు కదా. అక్కడ మళ్ళీ అంత గలీజ్ బాల్కి అవుట్ అవ్వడం, అది ఏదో బుమ్రా యార్కర్ వేసిండు అవుట్ అయిపోయాడు, అదే నీ లెంత్ ఫుల్ టాస్ 6 కొట్టే బాల్కి మొత్తం ఆఫ్లో జరిగి బోల్డ్ అయిపోయాడు. క్లాసన్ మీద నమ్మకం లేదు. ఇంక ఈ బౌలింగ్ లైనప్ కూడా ఒక్క కమిన్స్ తప్ప ఇంకా ఎవ్వరు ఏమన్నా చేసి షమీది రిధమే లేదు ఈ టోర్నమెంట్. హర్షల్ పటేల్ మొన్నటి వరకు చేసిండు, ఈరోజు ఏదో అంతనో ఇంతనో. అది ఏమంటారు మన ఇషాన్ మలింగా లాస్ట్కి వచ్చి వికెట్ తీసిండు, బట్ మ్యాచే లేదు అప్పటికి. మ్యాచ్ అయిపోయినాక లాస్ట్ ఒక రన్ ఉన్నప్పుడు 2 వికెట్లు తీస్తే అప్పుడు ఫైదా అయింది, ఇంకా మ్యాచే అయిపోయింది. 162 అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ పిచ్లో తక్కువనే ఉండే. మేబీ ఇది మరీ 230-240 స్కోర్ పిచ్ కాకపోయిండో, బట్ 180-190 పిచ్ అయితే ఫర్ షూర్ అనిపించింది. ఇది బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేసేటప్పుడు కూడా ఒక 15-20 రన్ షార్ట్ అనిపించింది. మేబీ 180 ఉండి క్యాచ్లు పట్టుంటే ఛాన్స్ ఏమైనా ఉంటుండేమో. ఆ నో బాల్ క్లాస్ అని పోయి వికెట్ల ముందు చేయబట్టకుండా నో బాల్ కాకపోయింటే అప్పుడు ఏమైనా ఛాన్స్ క్రియేట్ అవుతుండేమో. కానీ లేకపోతే ఆ స్కోర్ ఈ పిచ్ మీద ఇంకా ముంబై బ్యాటింగ్ లైనప్ వీళ్ళు ఏం చేయలేరు అసలు. వీళ్ళ బౌలింగ్తో వీళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా చాలా ఎస్ఆర్హెచ్ కోసం ముంబై గెలిచింది. ముంబై కోసం మాట్లాడితే ఈ టీం నిజంగా ఇప్పుడు డెడ్లీ అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోను. సిఎస్కే పర్ఫార్మెన్స్ తెలుసు, ఫేవరెట్స్ అయితే ఆ మ్యాచ్లో ముంబై ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్తోని హైదరాబాద్లో. ఇప్పుడు ఆ మ్యాచ్లో గెలవంగానే రివెంజ్ కంబ్యాక్ అంటే నేనైతే ఆ మ్యాచ్ మేబీ గెలుస్తారు, ఎందుకంటే రోడీ వేస్తారు, అదే 240-250 కొడతారు. అటు ముంబైకి కొట్టవచ్చు, వీళ్ళు కూడా కొట్టవచ్చు, బ్యాటింగ్ దెప్తుంది. ఆ మ్యాచ్ చెప్పలేము కూడా ఏమవుతుందో. అది వదిలేస్తే ఇన్ కేస్ అది కూడా గెలిచిందంటే ముంబై బ్యాక్ టు బ్యాక్ ముంబైవి 4 విన్లు అవుతాయి. 4 విన్లు అయినాక దాని తర్వాత ఈ టీం అయితే ఆగది, ప్లే ఆఫ్కి ఎట్లయినా వెళ్ళిపోతుంది అన్ని మనం గెలిచిందంటే లైన్గా. ఈ ముంబై దగ్గర ఆ టీం కూడా ఉంది, బౌలింగ్ ముంబై దగ్గర వీళ్ళలా కాదు ఏదో బ్యాటింగ్ ఉంది బౌలింగ్ ఏం లేనే లేదని. బ్యాటింగ్ కూడా ఉంది, బౌలింగ్ కూడా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఆ పెద్ద మ్యాచెస్లో ఎట్లా ఆడాలా, ఎప్పుడు ఎట్లా ఆడాలా అది కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఆ మొత్తం కంబైన్ టీం ఉంది, కలిసి ఆడితే చాలు వీళ్ళు. ఇప్పుడు అలానే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ముంబైది ఏమవుతుందో. ఇంకా మనం రేపటి మ్యాచ్కి వచ్చేస్తే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, వన్ ఆఫ్ ది కీ మ్యాచ్ అని చెప్పొచ్చు ఇది. ఆర్సీబీకి కూడా పంజాబ్కి కూడా. పంజాబ్ గెలిచేసి వస్తుంది, ఆర్సీబీ గెలిచేసి వస్తుంది. బట్ పంజాబ్ది మన 111కి అంత లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసింది. ఇక్కడ ఆర్సీబీ ఏమో హోమ్ మ్యాచెస్ గెలవడం లేదు, పంజాబ్ ఏమో అంత పెద్ద స్కోర్ డిఫెండ్ చేసి ఇప్పుడు ఆర్సీబీకి బెంగళూరుకి వచ్చినారు. సో రేపటి మ్యాచ్లో ఏమవుతుంది అది కూడా క్రేజీ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. ఈ రెండు టీమ్స్లో రెండిట్లో ఏ టీం అయినా ఒక్కొక్కటి గెలిచిందంటే అయితే రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి ప్లే ఆఫ్కి. బై ఛాన్స్ 2 మ్యాచ్లు ఆర్సీబీ కొట్టేషన్, ఆర్సీబీ ఆల్మోస్ట్ త్రూ అయిపోతుంది. 2 మ్యాచ్లు బై ఛాన్స్ పంజాబ్ కొడితే పంజాబ్ కూడా త్రూ అయిపోతుంది. రేపటి మ్యాచ్ క్రూషియల్ ఉంటుంది బెంగళూరుకి మోర్, ఎందుకంటే అది బెంగళూరులో ఉంది, ఆర్సీబీకి ఇంకా క్రూషియల్ అయిపోతుంది. ఇంకొక మ్యాచ్ గెలవలేరు హోమ్లో వీళ్ళు. ఇన్ కేస్ రేపటి మ్యాచ్ మళ్ళీ ఓడిపోయిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ పిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నస్వామి మనకి ఇప్పటివరకు 2 మ్యాచెస్ అయినాయి బెంగళూరులో, రెండిట్లో అంత పెద్ద స్కోర్స్ పోలే. ఎవ్రీ ఇయర్ చూసినట్టు ఒకటి 180 జీటీతో పోయింది, 180 170 ఏమో వాళ్ళు చేసింగ్లో ఉండే, గుజరాత్ ఈజీగా చేంజ్ చేసింది. దాని తర్వాత ఇంకో మ్యాచ్ ఏమో ఢిల్లీతో ఉండే, ఏదైతే కేఎల్ రాహుల్ కొట్టి ఇట్లా అన్నాడు ఇది నా గ్రౌండ్ అని ఆ మ్యాచ్. సో అంత పెద్ద స్కోర్స్ పోతలే ఆడ. రేపు ఇన్ కేస్ అది నార్మల్ అదే మొన్న 2 మ్యాచెస్ అయినట్టు అలా ఏమైనా స్కోర్ ఉందంటే ఆబ్వియస్లీ హర్షదీప్కి హెల్ప్ అవుతుంది ఆ వికెట్తోని, అండ్ చాహల్కి కూడా అయితే. చాహల్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ గ్రౌండ్లో ఆడడం. సో చాహల్ అయితే కీ ఉంటాడు. రేపు కంబ్యాక్ కూడా అయిపోయింది, ఇప్పుడు మంచి ఫామ్లో ఉండు, మొన్న మ్యాచ్లో 4 వికెట్లు తీసాడు. సో రేపు మజా వస్తుంది చాలా బౌలింగ్, వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారో ఆర్సీబీ వాళ్ళు. అండ్ అలానే అక్కడ నుండి కూడా హోమ్ గ్రౌండ్లో ఇంకా సాల్ట్ మొన్న రన్అట్ అయింది, బట్ సాల్ట్ మొన్న స్టార్ట్ బాగుండే. ఇన్ కేస్ సాల్ట్ ఇంకా విరాట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడిందంటే
200 అయితే వెళ్ళిపోతుంది ఎట్లయినా. ఇప్పుడు ఆ 200 వీల్ చేజ్ చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా అయినా రేపే తెలుస్తుంది. సో అంటిల్ దెన్ మీకు ఈ క్రికెట్ సోది నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.